అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము 1 పేతురు 2వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే, ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. సియోనులో మూలరాతిని స్థాపించుచున్నాడు అంటే మూలరాతిని అంటే మూలరాయి అంటే యేసు ప్రభు అన్నమాట. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఏ మాత్రమును సిగ్గుపడడునే మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నదని చెప్తున్నాడు అనమాట. అంటే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచేవాడు ఏ మాత్రము కూడా సిగ్గుపడడు. ఇప్పుడు మనుషులు నమ్మి వాళ్ళు ఖచ్చితంగా నాకు సాయం చేస్తారులే, నాతో పాటు ఉంటారులే, నా కోసం ఏమైనా చేస్తారులే, అలా ఇలా అని చెప్పేసి వాళ్ళపైన బాగా నమ్మకం పెట్టుకునేసి వాళ్ళని బాగా నమ్మేసి వాళ్ళపైన ఆనుకుంటాం. వాళ్ళు ఖచ్చితంగా ఒకరోజు ఏం చేస్తుంటారు అంటే నిన్ను సిగ్గుపరిచుంటారు. ఏమంటే సహాయం చేస్తాను చెప్పింటారు అంతే, కానీ తప్పించుకునేస్తారు, సహాయం చేయరు. నేను నీతో పాటు ఉంటానులే అని చెప్తారు అంతే, కానీ పై మాటకు మాత్రమే మిమ్మల్ని విడిచిపెట్టేస్తారు, వదిలేసి వెళ్ళిపోతారు. అలా ఉంటారన్నమాట. లోకంలో మనుషులైతే అలా ఉంటారు, వారి తత్వం అలా ఉంటుంది. కానీ అందుకే వాక్యం చెప్తుంది ఏమంటే, ఆయన యందు విశ్వాసం ఉంచే ఎవరైనా సరే ఏ మాత్రం కూడా సిగ్గుపడరు. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి ఎవరు అంటే ఎవరైనా కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, పెద్ద పిల్లలు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే కులాలు మతాలు అలా కూడా ఉంటాయంటే ఏ కులము ఏ మతము ఏ వర్గము అవేమి దేవుడు పట్టించుకోడు. దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి కులాల మతాలు మనుషులకే, ఈ భూమి మీద మాత్రమే. దేవునికి అవేమీ లేవు, ఆ పట్టింపులు లేవు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నా అంటే, నా యందు విశ్వాసం ఉంచే ఎవ్వరు కూడా సిగ్గుపడరు, ఖచ్చితంగా ఏ మాత్రము సిగ్గుపడరు, సిగ్గుపడనివ్వను నేను అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి మనుషులు నమ్మి ఒకవేళ నువ్వు ఇప్పటికీ ఎన్నో రకాలుగా బాధపడ్డావేమో, ఎన్నో రకాలుగా కృంగిపోయావేమో, ఎన్నో రకాలుగా మోసపోయావేమో, ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డావేమో. ఎందుకు నా బ్రతుకు, అందరిని నమ్మి మోసపోయినా ఇలాంటి బ్రతుకు ఒక బ్రతికేనా, ఎందుకు నాకు ఈ బ్రతుకు అని చెప్పి ఒకవేళ ఎన్నో రకాలుగా కృంగిపోతూ ఇబ్బంది పడుతూ బాధపడుతున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏమిటంటే, మనుషులు నమ్మి నువ్వు సిగ్గుపడుచున్నావు, మనుషులు నమ్మి నువ్వు మోసపోయినావు, మనుషులను నమ్మావు, అందుకే నీ జీవితంలో అయిపోయింది. కానీ నేను చెప్తున్నా, నేను పిలుస్తున్నా నిన్నే, నన్ను నమ్ము. అందరినీ నమ్మి విసిగిపోయినావు కదా, కానీ మనిషిలాగా కాదు నేను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్తున్నాడు, ఆయన దేవుడు సర్వాధికారి. అందరూ నిన్ను విడిచిపెట్టేసినా, అందరూ నిన్ను వదిలేసినా, అందరూ పక్కన పెట్టేసినా ఆయన మాత్రం నిన్ను విడిచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన లేఖనంలో చెప్పాడు ఏమంటే, నేను ఎన్నడూ నిన్ను విడువను ఎడబాయను అని. అదే రీతిగా ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే, నా యందు విశ్వాసం ఉంచే ఎవరైనా కానీ ఏ మాత్రము కూడా సిగ్గుపడరు, సిగ్గుపడనివ్వను. ఎందుకంటే మీరు నా యందు విశ్వాసం ఉంచితే మీ సమస్త కార్యాలు నేనుంటా, మీ చుట్టూ నేనుంటా, మీతో పాటు ఎల్లప్పుడూ కూడా నేనుంటా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు ఇలా అని చెప్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, దేవుని వైపు తిరగండి, రండి, ఆయన దగ్గరికి రండి. మనుషులు నమ్మద్దు, మనుషులు నమ్మితే మోసపోతావు, సిగ్గుపడతావు. మనుషులపైన ఆధారపడకండి, దేవునిపైన ఆధారపడండి. ఆయన పిలుస్తున్నాడు మిమ్మల్ని. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, ఈ పిలుపుని ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి. ప్రైజ్ ది లార్డ్. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి స్తోత్రములు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అయ్యా, మీ కృపా కనికరాన్ని బట్టి మరొకసారి ఉదయకాల సమయంలో మా అందరిని మీరు జ్ఞాపకం చేసుకొని, దేవా మీ కృపలో భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు. మా అందరితో కూడా మీ వాక్యము ద్వారా మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. అవును తండ్రి, మనుషులను నమ్మిన ఆయన ప్రభా మోసపోయాం, మనుషులను నమ్మి సిగ్గుపడుతున్నాం, మనుషులను నమ్మి దేవా మాతో ఉంటారులే, మాకు సహాయం చేస్తారులే, ఏదో చేస్తారులే అని చెప్పేసి ఎన్నో రకాలుగా నమ్మి దేవా మోసపోయి దేవా కృంగిపోతున్న స్థితిలో ఉన్నాము స్వామి. అయినా కూడా దేవా మనుషులందరూ మోసం చేసినా కూడా ప్రభా మీరు మీ లేఖనంలో చెప్పిన రీతిగా నా యందు విశ్వాసం ఉంచామని నేను ఏమాత్రము సిగ్గుపరచునని మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. మమ్మల్ని బలపరుస్తున్నందుకు, మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఈ రీతిగా దేవానైనా ప్రభా యేసయ్య ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు కాబట్టి మేమందరూ మీ వైపు తిరుగుతున్నామని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఆయనతో మాట్లాడండి, ఆయనకి చెప్పండి, నేను మీ వైపు తిరుగుతున్నాను, మీ పైన ఆనుకుంటున్నాను, ఇంకా మేము మనుషుల్ని నమ్ముకోము, మనుషులపైన ఆనుకోము, ఈ లోకం వైపు చూడము, మీపైనే ఆనుకుంటామని దేవునితో మాట్లాడని దేవునికి చెప్పండి ప్రతి ఒక్కరు కూడా.
కాబట్టి దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కాబట్టి తండ్రి, ఈ రీతిగా ప్రభా అందరి హృదయాలను మీరు ఆయన కదిలించండి, వారితో మాట్లాడండి, వారికి సహాయం చేయమని, కృప చూపెట్టమని, అందరినీ ఆయన ప్రభా రక్షించమని, కృప చూపెట్టమని, వారికి సహాయం అందించమని, మీ కృపలో భద్రపరచుకోమని. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో, చూస్తున్నారో, షేర్ చేస్తున్నారో పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని, కృప చూపెట్టమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.